గురించి నిన్న మన అధ్యక్షులు వారు ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఉత్తరాంధ్రలో జరిగిన ఈ బీభత్సానికి అక్కడ మరణించిన మన సోదరుమణులకు అండగా నిలుస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని జనసేన పార్టీ నుంచి మనందరం కూడా కొద్ది నిమిషాల్లో మౌనం పాటించి గౌరవించుకుందాం. ధన్యవాదాలండి. ప్రెసిడెంట్ గారి అనుమతితోటి ఈనాటి కార్యక్రమం జనసేన పార్టీ విస్తృత స్థాయి రాష్ట్ర సమావేశం. సుదీర్ఘమైన ప్రయాణం, ఎన్నో కష్టాలని అధిగమించుకొని ఒక దూరదృష్టితోటి రాజకీయాల్లో నిజాయితీగా విలువలకు కట్టుబడి ఉండి సమాజానికి ఉపయోగపడదాం, అవసరమైతే దేనికైనా త్యాగం అని సిద్ధమై ముందుకొచ్చింది 2014లో మన పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు నుంచి పార్టీ నిర్మాణం కోసం, జన సైనికుల కోసం, వీర మహిళల కోసం, జనసేన పార్టీ నమ్ముకుని నిలబడిన నాయకుల కోసం నిజాయితీగా నిలకడగా ప్రతి అంశం పైన ప్రజలకి ఏ విధంగా మనం మేలు చేయగలుగుతాం, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏ విధంగా మనం అధిగమించగలుగుతాం, పాలకులు పీఠంలో కూర్చునే ముందు ఒక విధంగా, పీఠంలోకి వచ్చిన తర్వాత ఒక విధంగా ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, సామాన్య ప్రజల గురించి, సమస్యల పరిష్కారం గురించి ఎందుకు సరైన రీతిలో స్పందించరు, సమాజంలో పరిపాలనలో ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం జనసేన పార్టీ నుంచి మనం ఏ విధంగా ప్రభుత్వానికి అండగా ఉండగలుగుతాం అనే భావనతోటి మమ్మల్ని అందరినీ కూడా ప్రతి సమావేశంలో మన అధ్యక్షులు వారు దిశానిర్దేశం ఇస్తూ ఉంటారు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న దుస్థితి, కానీ వినియరగని రీతిలో ఆర్థిక ఇబ్బందులు, నైతిక విలువలు కోల్పోయాం, సమాజంలో భిన్నాభిప్రాయాలు తీసుకొచ్చి వర్గాల మధ్య చిచ్చుపెట్టి కేవలం వ్యక్తిగత దూషణలకు పరిమితమై రాష్ట్ర ప్రజానికానికి ఏమాత్రం కూడా ఒక మంచి పరిపాలన అందించలేని ముఖ్యమంత్రి దౌర్భాగ్య పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. అనేక సందర్భాల్లో దయచేసి మీరు కూర్చోండి, కొద్దిసేపు ఓపిక పట్టండి, అందరూ కూడా దయచేసి కూర్చోండి. అనేక సందర్భాల్లో జనసేన పార్టీ నుంచి ప్రజా సమస్యలపైన ఎప్పుడైతే వందల సంఖ్యల్లో, వేల సంఖ్యల్లో మన అధ్యక్షుల వారి దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్య గురించి వాళ్ళు గోడు వినిపించుకుంటారో ఆ సందర్భంగా ఆయన స్పందించి దీనిపైన ముందు లోతుగా అధ్యయనం చేయమని చెప్తారు. సమస్య పరిష్కారం కోసం పార్టీ నుంచి మనం ఏ విధంగా ఒక బలమైన గలని మనం ఇప్పగలుగుతాం, ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలుగుతాం, ఏ విధంగా ఇదే ముఖ్యమంత్రి గారిని దయచేసి వీళ్ళకి న్యాయం జరిగేటట్టు మీరు చర్యలు తీసుకోండి అని కోరగలుగుతాం అనే దానిపైన ఎప్పుడు కూడా వెనకాడలేదు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. పార్టీలో కూడా మిమ్మల్ని అందరినీ నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే, పార్టీ నిర్మాణం సామాన్యమైన విషయం కాదు. 2014లో ప్రారంభమైన ఈ పోరాటం ప్రతి జిల్లాలో కూడా ఒక బలమైన శక్తిగా, నిజాయితీగా ఎవరైతే నమ్ముకున్నారో ఆయన భావజాలానికి, ఆయన సిద్ధాంతాలకి పార్టీతో పాటు మనం ప్రయాణం చేస్తే ప్రజలకు ఉపయోగపడతామనే నమ్మకంతో లక్షల మంది మనతోటి ఈరోజు తోడున్నారు.
అది ఎంత కష్టమైన పనో మీరు ముందు గుర్తించాలి. దయచేసి అర్థం చేసుకోండి. నిజాయితీగా రాజకీయాలు ఈ విధంగా చేయాలి, ఎలక్షన్లు పోటీ చేస్తే ఈ విధంగా పోటీ చేయాలి, యువతకే మనం ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళల్ని మనం గౌరవించాలి, ప్రతి ఒక్కరికి రాజకీయాల్లో మనం అవకాశం ఇచ్చి వాళ్ళకి నాయకత్వం అప్పచెప్దాం అనే లక్ష్యంతో ఆయన అడుగు అడుగు ముందుకు వేసుకొస్తుంటే అది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితితో మీరు అర్థం చేసుకోండి. చాలామంది ప్రయత్నం చేశారు. గత ఎన్నికల్లో ఎంత దుష్ప్రచారం చేశారో మీకే తెలుసు. మన సొంత మనుషులు కూడా మనం నమ్మలేదు కొన్ని సందర్భాల్లో. నిజంగానే మనం ఏదో వేరే పార్టీతో పాటు మనకి ఏదో అండర్స్టాండింగ్ ఉందని రకరకాలుగా తీసుకెళ్లారు క్షేత్రస్థాయిలో. అటువంటి ఆలోచన ఉంటే ఎవరైతే ఆ విధంగా మూర్ఖులు మాట్లాడారో ఆ రోజున 175 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు నిలబెడదాం, యువకులకి అవకాశం ఇద్దాం అని ఒక బలమైన పట్టుదలతోటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కార్యక్రమం చేశారు. అర్థం చేసుకోండి. మీరందరూ కూడా ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములు. మీకు ఒక బాధ్యత ఉంది. మీ అందరికీ కూడా మన ప్రెసిడెంట్ గారు మీకు బీ ఫామ్ ఇచ్చారు, ఒక పార్టీ పదవి ఇచ్చారు. మీకు పార్టీ పదవితో పాటు మీకు ఒక బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యత ఏంటి అంటే ప్రజల పక్షాన్ని నిలబడదాం, నిజాయితీగా కష్టపడి పనిచేద్దాం, మన జన సైనికులకి మన వీర మహిళలకి అండగా నిలబడాలి మన అందరం కూడా అనే ఆలోచనతో ఆయన ఈ కార్యక్రమం చేశారు. ఒక్కసారి మీరు ఆయన చూసి నేర్చుకోండి. ఏ విధంగా ఆయన మాట్లాడినప్పుడు ఎవరిని కూడా కించపరిచే విధంగా మాట్లాడు. ఒకరికి నమస్కారం పెట్టాలన్నా కూడా వంగి వంగి నమస్కారం పెడతారు. ప్రతి ఒక్కరిని మర్యాదిస్తారు, ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. అది ఆయన సంస్కారం. దానికోసం ఆయన కృషి చేస్తారు. ఆయన కోరేది కూడా జనసేన పార్టీలో మనం ఈరోజు నాయకులుగా ఉన్నాం. మనం ఒక కార్యక్రమం చేసుకుంటే ఇంత వేల మంది వచ్చారంటే దేనికోసం వచ్చారు? ఒక నమ్మకంతో, ఆయన పైన ఉన్న నమ్మకంతో ఎక్కడ పోయినా సామాన్య జన సైనికులు వచ్చి మా అన్నయ్యని జాగ్రత్త చూసుకోండి అన్న, మా అన్నయ్య ఉండాలి, మా అన్నయ్య ముఖ్యమంత్రి అవ్వాలని కోరుతారు. ఎందుకు వాళ్ళలో ఈ ఆలోచన వచ్చింది? ఎందుకు అటువంటి అభిప్రాయం వచ్చింది వాళ్ళలో? పూర్తి స్థాయిలో ఆయన నమ్ముతారు కాబట్టి, ఒక విశ్వాసంతో నిలకడగా ఇంత ధైర్యంగా ఏ ప్రయాణం చేస్తున్నారు కాబట్టి, ఆయన ప్రతి సందర్భాల్లో ఆ ధైర్యం నింపుతారు కాబట్టి మీరందరూ కూడా అదే విధంగా ప్రవర్తించాలి. కేవలం మనం ఏదో ఈ రోజున ఒక పదవి వచ్చిందని, లేదా మనం ఎన్నికల్లో పోటీ చేశామని, మనకి వేల లక్షల్లో మనకి ఓట్లు పడిపోయారనే భావన మన ఎవ్వరికి కూడా కలగకూడదు. కష్టపడి నిర్మాణం జరుగుతుంది మన పార్టీది. ప్రతి అంశం పైన లోతుగా పరిశీలించి ప్రతి దానిపైన స్పందించే విధంగా మన అందరం కూడా పోరాడే విధంగా ఆయన మనకి దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. పార్టీ నిర్మాణంలో భాగంగా క్రియాశీల సభ్యత్వం చేశాం. ఎవరైనా ఊహించారో చెప్పండి? భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా తన పార్టీ సభ్యులకు, మన జన సైనికులకు, మన మహిళలకు, మన కార్యకర్తలకి పెద్ద మనసుతో ఆలోచించి ఎక్కడైనా పొరపాటు జరిగిపోతే ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి 5 లక్షల బీమా పథకం ఈ దేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు. దేనికోసం ఉన్నారు మీరు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అధికారంలో? చెప్పండి. దేనికోసం 100 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించారు? చెప్పండి. ఎక్కడైనటువంటి ఆలోచన ఎవరికైనా వచ్చిందా? 1,00,000 కోట్లు సంపాదించారే, వేల కోట్లు దోచుకున్నారే, ఆ సంపద దేనికి ఉపయోగించారు మీరు? మన సొంత పార్టీ ప్రజలకే మీరు ఉపయోగించుకోలేనప్పుడు దేనికోసం మీరు నిలకడగా నిలబడతారు? చెప్పండి. ప్రశ్నించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. గత 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలు నన్ను చాలా కదిలించినాయి. ఎందుకంటే సినిమాల గురించి నాకు ఎక్కువగా లోతుగా నాకు అవగాహన లేదు. కానీ ఈ విధంగా ప్రజా జీవితంలో ఎప్పుడు ఊహించని విధంగా ప్రత్యేకంగా ఒక బలమైన శక్తిగా ఆయన ఎదిగారు కాబట్టి ఆయన పైన వ్యక్తిగతంగా విమర్శించి కించపరిచే విధంగా దుర్మార్గపు ఆలోచనతోటి ఈ ప్రభుత్వంలోని పెద్దలు ఈ వ్యూహాలు అందిస్తున్నారు. ఎంతమందిని మీరు ప్రలోభ పెట్టగలుగుతారు? చెప్పండి. అదేవిధంగా మీరు ఎన్నికలు జరుపుంటే, ఈ రోజున ఇదే సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుంటే ఖచ్చితంగా ఈ హాల్ మొత్తం నిండిపోయేది మన ఎంపీటీసీలతోటి, సర్పంచులతోటి. ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు మీరు అర్ధరాత్రి జియోలు ఇష్యూ చేశారు?
ఎందుకు నోటిఫికేషన్ ఇంకొకసారి ఇమ్మంటే మీరు వెనకాడారు? ఎందుకు నిజాయితీగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా మీరు ఎందుకు ప్రవర్తించలేదు? 151 ఎమ్మెల్యేలు ఇస్తే మీరు చేసింది ఏంటి ఈ రాష్ట్రానికి? ఏం చేశారు మీరు రాష్ట్రానికి? ఎక్కడ చూసినా సామాన్యులను ఇబ్బంది పెట్టారు తప్ప ప్రలోభాలకి లొంగిపోతారు, సంక్షేమ పథకాలకే మనం కట్టుబడి ఉంటే మన పరిపాలన మనం చేసుకుందాం అనుకునే ఆలోచనతోటి ఈ ముఖ్యమంత్రి ప్రవర్తించాడు. యువకుడు పాదయాత్ర చేశాడన్నారు, ప్రతిరోజు బహుశా వేల మందికి ముద్దులు పెట్టాడు, ఆశీర్వదించారు. ఈరోజు ఎందుకు చేయరు మీరు పాదయాత్ర? రండి ఈరోజు రోడ్లపైకి. ఈరోజు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితులను చూడండి ఒకసారి. ప్రతి గ్రామంలో ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దాని గురించి తెలుసుకోండి. మీరు కేవలం పవన్ కళ్యాణ్ గారి భావాజాలాన్ని, జనసేన పార్టీలో ఉన్న జన సైనికులకు పట్టుదల గురించి ధైర్యంగా మీరు ఎదుర్కోలేరు కాబట్టి వ్యక్తిగతంగా టార్గెట్ చేసి సినిమా పరిశ్రమని ఇబ్బంది పెట్టే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. దాదాపు 4 సంవత్సరాల నుంచి చాలా సందర్భాల్లో చాలా విషయాలు మేము ఇద్దరం పంచుకుంటూ ఉంటాం. ఈరోజు ఈ వేదికని పర్సనల్ విషయాలు కొన్ని మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే నాకు చాలా బాధ కలిగించింది. రాజకీయాల్లో మా కుటుంబాన్ని, నాది కూడా ఒక సుదీర్ఘమైన ప్రయాణం. నిజాయితీగా బతికాం, ఏదైనా సరే కష్టపడి బతుకుదాం నిర్ణయం తీసుకున్నాం, దేనికైనా సిద్ధం, నిజాయితీగా మాత్రం ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. అటువంటి ఆలోచనతో వచ్చిన వ్యక్తిని నేను ఈ రోజున జనసేన పార్టీలో 4 సంవత్సరాల నుంచి ఆయనతో ప్రతి అంశం పైన చర్చించుకుంటున్నప్పుడు 2-3 ముఖ్య అంశాలు నేను గుర్తు చేసుకున్నాను ఈరోజు ఉదయం. సినిమాల పైన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా ఇది ఒక కెరియర్ అనే భావన లేదు. ఆయన నమ్మింది ఏంటంటే, ఈ మూర్ఖులకి అర్థం కాదు, సినిమా ఇండస్ట్రీని కాపాడమంటే ఆయన్ని కాపాడమని కాదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న లక్షల మంది ఎవరైతే ఆధారపడి ఉన్నారో, ఎవరైతే కార్మికులు, కుటుంబాలు సినిమా ఇండస్ట్రీ పైన ఆధారపడి ఉన్నారో వాళ్ళ కోసం ఆయన మాట్లాడారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఒకరి దగ్గరికి పోయి ఒక సినిమా చేయమనో, లేకపోతే మీరు బ్లాక్లో టికెట్లు అమ్ముకోమనో, లేదా నాకు ఇన్ని కోట్ల రూపాయలు కావాలనో అడిగే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. సినిమా ప్రస్తావన ఎందుకు వచ్చింది అసలు? తెలుగు ప్రజలకి సినిమాలంటే మనకి మనలో భాగస్వామ్యం అది. మనందరం కూడా తెలుగు భాష గురించి, మన సంస్కృతి గురించి, మన సంస్కారాల గురించి, భవిష్యత్తులో మన ఆస్పిరేషన్స్ గురించి, మన యువత రేపటి రోజున మనం ఏ విధంగా మారాలి మన జీవితాల్లో అనే ఆశతోటి సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అటువంటి విలువలు కలిగిన సినిమాలు, అటువంటి ఆలోచనతోటి ఆ సినిమాలనే ఆయన ఎంపిక చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా, యువతకు ఒక మంచి మెసేజ్ వెళ్ళే విధంగా, దానికోసం మనం నిలబడాలనే ఆలోచనతో చేస్తూ ఉంటారు. ఎన్నికలకు ముందు 2018 కన్నా ముందు మేము కూర్చుని మాట్లాడుకున్నప్పుడు భవిష్యత్తులో ఇంకా యాక్టింగ్ మానుకుందామని ఆ రోజు నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే రాజకీయ ప్రయాణం చేయాలి, ప్రతిరోజు మనం ప్రజలతో పాటు కష్టపడి తిరగాలి, దేనికైనా సిద్ధం అనే ఆలోచనతోటి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు, చేశారు కూడా. ఈ సభా వేదిక పూర్వకంగా నేను చెప్తున్నాను, ఈ రోజున ఏ రాజకీయ నాయకుడైనా పోయి ఒక అంబేద్కర్ భవన్లో పడుకున్నారో చెప్పండి? ఈ రోజు ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రి తిట్లీ తుఫాన్ వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నాడండి ఆయన? శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడైనా అడుగు పెట్టాడు ఆయన? 6 రోజులు నేను ఉన్నాను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో పాటు, చాలామంది మా నాయకులు ఉన్నారు. 6 రోజులు కరెంటు లేకపోయినా ఒక ఫంక్షన్ హాల్లో ఉండి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రజానికానికి అండగా నిలబడడం, ప్రతి గ్రామానికి వెళ్ళాం ఆ రోజు జనసేన పార్టీ తరఫున. ఆ విధమైన కార్యక్రమం చేశాం. ఈ విషయం నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, డబ్బుల గురించి, సినిమాల కోసం ఆయన జీవితం మాత్రం దానికి అంకితం కారు. ప్రజల కోసం, మన పార్టీ కోసం, మన జన సైనికుల కోసం, మన వీర మహిళల కోసం దేనికైనా సిద్ధం అని ముందుకు నడుస్తే వ్యక్తి మన అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి? ఒక్కసారి ఇదే గొప్పగా మాట్లాడిన మంత్రులు విపరీతంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా దూషించడానికి సిద్ధమైన వ్యక్తులు నేను కోరుతున్నాను, ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రిపబ్లిక్ ఫంక్షన్ సందర్భంగా మాట్లాడిన మాటలు ఏంటి?
ఏం ప్రస్తావించారు? దేని గురించి ఆయన మాట్లాడారు? అజ్ఞానంలో ఉన్న మిమ్మల్ని జ్ఞానం వచ్చేటట్టు కొన్ని సమస్యలపైన మీరు స్పందిస్తారనే ఉద్దేశంతో అనేక అంశాలపైన ఆయన మాట్లాడారు. ప్రభుత్వం గురించి మాట్లాడామే, ప్రభుత్వ నిర్ణయాల గురించి మాట్లాడాం, మీరు గతంలో చేసిన వాగ్దానాల గురించి మాట్లాడారు. దాని గురించి మీరు ఎందుకు సమాధానం చెప్పరు? కేవలం మీ సొంత ఎజెండా మీరు పెట్టుకున్నారు. సడన్గా జనసేన పార్టీ ఇంత ఎదిగిపోయింది, జనసేన పార్టీ ఫర్ ఆంధ్రప్రదేశ్ రోడ్స్ అనే క్యాంపెయిన్ మనం చేసినప్పుడు ట్విట్టర్లోనూ ఫేస్బుక్లోనూ సోషల్ మీడియాలోనూ ఏ స్థాయికి వెళ్ళిపోయింది మన ప్రభంజనం, ఏ విధంగా మన జన సైనికులు కష్టపడి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని చూసి భయపడి ఏదో ఒక విధంగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి కోసం ఒక ప్రయత్నం చేశారు. అంత అవసరం ఉందా చెప్పండి? సమాజంలో ప్రత్యేకంగా రాజకీయాల్లో పరస్పరంగా మన భావజాలం గురించో, మన విధానాల గురించో, మన మేనిఫెస్టోల గురించో, రేపటి రోజు మన ప్రభుత్వంలో వస్తే మనం ఎటువంటి కార్యక్రమాలు చేస్తామో వాటి గురించి చెప్పుకుంటాం తప్ప వ్యక్తిగతంగా కావాలని ఒక అంశం పైన వెతుక్కుని ఈ విధంగా ప్రభుత్వం దాడి చేయడం చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి ఇదొక ఆనందం. గతంలో కూడా నేను చాలా సందర్భాల్లో చూశాను. పనికి మాలిన కొన్ని పదాలు నేను కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. పనికి మాలిన వ్యక్తుల్ని రెచ్చగొట్టి ఒక అలజడి సృష్టించడానికి, క్షేత్రస్థాయిలో సామాన్యులు ఇబ్బంది పడే విధంగా, వారిపైన భౌతికంగా దాడి చేసే విధంగా ఎప్పుడు కూడా వీళ్ళు వ్యూహాలు వేసుకుంటూ ఉంటారు. ఈరోజు ఏమైపోయింది చెప్పండి? అధికార యంత్రాంగం వాలంటీర్ వ్యవస్థ పెట్టారని చెప్పారు. ప్రతి 50 ఇళ్లకు ఒక మనిషిని పెట్టి బలవంతంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, మా ముఖ్యమంత్రి గారు చేసిన గొప్ప పనులు మీరు తెలుసుకోవాలి, మీరు దీన్ని సంతకం పెట్టాలి, మీరు దీన్ని ఆమోదించాలి అనే ఆలోచనతోటి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. దానికోసం ఆ ప్రజాస్వామ్యం, దానికోసం ఆ గ్రామాల్లో జరిగే కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా పరిపాలన చేస్తున్నామని, ప్రతి ప్రాంతంలో అందరికీ కనివిని రీతిలో యువతకు ప్రత్యేకంగా ఉపాధి కల్పించబోతున్నామని అభూత కల్పన సృష్టించారు. దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నప్పుడు, పరిపాలన చేత కానప్పుడు ఇంట్లో కూర్చుని పరిపాలన చేయాలనుకునే నిర్ణయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కోవిడ్ సందర్భంలో ఈ ముఖ్యమంత్రి ఏ జిల్లాకైనా వచ్చాడో చెప్పండి? ఒక్క ఆసుపత్రికైనా వచ్చాడో చెప్పండి? ఇతర రాష్ట్రాల్లో ఈయన కన్నా ఎక్కువ వయసున్న ముఖ్యమంత్రులు ఎందుకు ధైర్యంగా పీపీ కిట్లు వేసుకుని ఆసుపత్రులకు వెళ్ళి ప్రజల పక్షాన్ని నిలబడి సరైన రీతిలో చేశారు చెప్పండి? భారతదేశంలో 4వ స్థానంలో నిలిచాం మనం. కోవిడ్ మరణాలు అధికారికంగా 4వ స్థానంలో నిలిచాం. అనధికారికంగా ఎంత జరిగిందో మీ అందరికీ తెలుసు. ప్రతి కుటుంబాన్ని నుంచి కోల్పోయాం మనం. ప్రతి కుటుంబాన్ని నుంచి మనం కోల్పోయాం ఒక వ్యక్తిని కోవిడ్ ద్వారా. ఎంతో మంది మనకి దూరం అయ్యారు ప్రభుత్వ వైఫల్యం ద్వారా. ప్రభుత్వం సరైన రీతిలో ఈ వ్యవస్థని పటిష్టను నడిపించుకోవడం వలన చాలా నష్టాలు జరిగినాయి. వీటి గురించి మీరు మాట్లాడండి. ప్రశ్నించడానికి కోసమే జనసేన పార్టీ బలమైన భావజాలం ఉంది కాబట్టి అటువంటి నాయకులు, అటువంటి జన సైనికులు, వీర మహిళలు ఉన్నారు కాబట్టి ఈ విధంగా మనపైన దాడి చేస్తున్నారు. మనందరం కూడా ఏకతాటిపైన సమాజంలో 10 మందికి ఉపయోగపడాలనే ఆలోచనతోటి ఆ రోజు జనసేన పార్టీని స్థాపించారు మన అధ్యక్షులు వారు. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా మీరు లైన్ దాటబాకండి. ఇది కావాలని చేస్తున్నారు, కావాలని డైవర్షన్ చేస్తున్నారు, కావాలని వ్యక్తిగతంగా ఆయన పైన, మనందరిపైన ఈ విధంగా మన నాయకుడి గురించి మాట్లాడితే 2019 ఎన్నికల్లో ఏ విధంగా చేశారో దాన్ని మరొకసారి తీసుకొచ్చి క్షేత్రస్థాయిలో విజయం సాధించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజులు మారిపోయినాయి. సంస్థాగతంగా మనం చాలా బలపడ్డాం. ప్రతి జిల్లాలో కార్యవర్గం ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రెసిడెంట్ గారి కోరిక మేరకు ఒక లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేశాం. ఎందుకంటే మన జన సైనికులకి అనవసరంగా, అన్యాయంగా వాళ్ళపైన కేసులు పెడుతున్నప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఒక బలమైన న్యాయ వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకుని మన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అండగా నిలబడాలి 24 గంటల ఆలోచనతో లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో ఎక్కడ మీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే
ధైర్యంగా మీరు ఫోన్ చేయండి మన లీగల్ సెల్కి. మన నాయకులు, మన పార్టీ తరఫున నిలబడ్డ లీగల్ విభాగం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీకు అండగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా స్పష్టంగా దాని గురించి ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదేవిధంగా మనం చేసిన కార్యక్రమాలు ఒకసారి మీరు ఆలోచించుకోండి. మొట్టమొదటి కార్యక్రమం ఎన్నికలైన తర్వాత, ఆ రోజు ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కూర్చుని టీవీ చూస్తున్నప్పుడు, రిజల్ట్స్ వస్తున్నప్పుడు, భీమవరం ఎన్నిక ఊగిసలాడుతున్నప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మీకు అర్థం అవ్వాలి ఆయన ఎటువంటి వ్యక్తి అని. పదవి కోసం పాకులాడే వ్యక్తి కాదు, నిజాయితీగా ప్రజల కోసం నిలబడే వ్యక్తి అని మీకు తెలిసాలి. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ అంతా పూర్తయింది. దాదాపు 145 సీట్లు ఆల్రెడీ డిక్లేర్ చేశారు. కొన్ని సీట్లు తారుమారు చేశారు. అందులో భాగంగా భీమవరంలో ఎన్నిక జరుగుతున్నప్పుడు, కౌంటింగ్ జరుగుతున్నప్పుడు, ఇంకొక 2-3 రౌండ్లు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు గొప్ప మాట అన్నారు. పార్టీ తరఫున నేను ఒక్కటే గెలిస్తే నాకు నచ్చదు, నాకు ఈ విజయం ఉండకపోతేనే బెటర్ అనే భావన ఆ రోజు ఆయన వ్యక్తపరిచారు. శాసనసభకి నేను ఒక్కడనే వెళ్ళకూడదు. జనసేన పార్టీ అధికారంలో తెచ్చుకుని మన శాసనసభకి వెళ్దాం. గ్రామ సచివాలయం నుంచి, మొన్న సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ సచివాలయం నుంచి మొదలైన మన ప్రస్థానం రాష్ట్ర సచివాలయం వరకు మనం బలంగా తీసుకెళ్దాం, నిలబడదాం. దానికోసం మనందరం ప్రయత్నం చేద్దాం. ఎక్కడ కూడా మీరు వేయబాకండి. వెనకడుగు వేసే అవసరం లేదు మనకి. అంత నిజాయితీగా మనం నిలబడతాం. అంత బలంగా ఉన్న వ్యక్తి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. కావాలని కొంతమంది ప్రతి సందర్భాల్లో కూడా కించపరిచే విధంగా ప్రయత్నం చేస్తారు. ఎలక్షన్ జరిగిన వెంబడే ఆ రోజు రాత్రి 11ంటికి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఆయన అన్న మాటలు ఒకసారి చూసుకోండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి అభినందించి మీకు మేము మద్దతుగా నిలబడతాం అన్నారు. రాష్ట్రానికి మంచి చేయండి, రాష్ట్ర ప్రజలకి మీరు ఉపయోగపడండి, జనసేన పార్టీ నుంచి మేము అందరం కూడా మీకు అండగా నిలబడతాం, మంచి కార్యక్రమాలు చేస్తాం, మిమ్మల్ని ఎక్కడ మేము విమర్శించాం అనే మాట ఆ రోజు ప్రస్తావించారు. ఎంత పెద్ద మనసుతో ఆయన ఆలోచించారు చెప్పండి. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపుతోటి సమాజంలో ఉన్న ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అందరినీ ఇబ్బంది పెట్టే విధంగా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు రాష్ట్రంలో ఇతర పార్టీల సంగతి మనకు అనవసరం. మనమే బలమైన ప్రతిపక్షం, మనమే ప్రతిపక్ష పార్టీ. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇసుక కొరత గురించి మన ఆఫీసులో కొంతమంది వచ్చి వివరించినప్పుడు భవన నిర్మాణ కార్మికులు లక్షల్లో ఉపాధి లేకుండా రోడ్లపైన పడిపోయారు. ప్రభుత్వం సృష్టించిన కొరత, ఇసుక కొరత, సంపాదించినంత చాలలేదు వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి ఇంకా కావాలనే ఆలోచనతో వాళ్ళు తీసుకొచ్చిన ఈ పాలసీని వ్యతిరేకిస్తూ ఆ రోజున ఒక నిర్ణయం తీసుకుని విశాఖపట్నంలో అద్భుతమైన లాంగ్ మార్చ్ మన భవన నిర్మాణ కార్మికుల కోసం ఆ రోజు నిర్ణయించాం. తదనంతరం మీ అందరికీ తెలుసు తెలుగు భాష గురించి, తెలుగు భాషను అగౌరవపరిచే విధంగా, తెలుగు భాషనే అవసరం లేదనే విధంగా ఈ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ రోజు నిలబడింది మన సమాజం కోసం, మన ప్రజల కోసం, మన కుటుంబాల కోసం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని మీకు గుర్తు చేస్తున్నాను. కేవలం అధికార దాహంతో ఎంపీటీసీ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో చివరికి మంత్రులే స్వయాన మన అభ్యర్థుల ఇళ్ళకి వెళ్ళి నామినేషన్ ఫామ్లు చించేసి డిఎస్పీలు, సిఐలు, ఎంత దారుణమైన పరిస్థితి అంటే జీపులు వేసుకెళ్ళి అర్ధరాత్రి క్యాండిడేట్ని తీసుకెళ్ళిపోయి బలవంతంగా ఉపసంహరించుకోమని ఒత్తిడి చేస్తే నిలబడండి. ఈ ఎన్నిక మీరు చేయాల్సింది ఒకే ఒకటి, ధైర్యంగా నిలబడండి, నామినేషన్ వేయండి ఎట్టి పరిస్థితుల్లో అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు నిలబడింది రాష్ట్ర వ్యాప్తంగా చాలా గర్వంగా, గొప్పగా మనం భావించాల్సింది మన వీర మహిళలు. చాలా అద్భుతంగా చేశారు ఆ రోజు. ప్రతి గ్రామంలో ప్రతి ఎంపీటీసీగా ముందుకొచ్చి మన పార్టీ తరఫున వాళ్ళు ఇతరులకి ధైర్యం నింపి వాళ్ళ సొంత అన్నల్ని, తమ్ముళ్ళని, తండ్రుల్ని ఒప్పించి ఎప్పుడు కూడా ఇళ్లలోంచి బయటికి రాని మహిళలు ఆయన
పిలుపు మేరకు ఆశయ సాధన కోసం నిలబడ్డారు. క్షేత్రస్థాయిలో మన వాళ్ళు చాలామంది ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టేస్తున్నారండి, మమ్మల్ని కావాలని పోలీస్ కేసులు పెడుతున్నారు, రకరకాలుగా రాజకీయ పరంగా మమ్మల్ని అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నప్పుడు అర్థం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు, మీరు ఎన్నిక మాత్రం జాగ్రత్తగా బలంగా చేయండి, ఎన్ని ఓట్లు వస్తాయని పక్కన పెడదాం, క్షేత్రస్థాయిలో మీకున్న అవగాహన, క్షేత్రస్థాయిలో ఉన్న నాయకత్వం, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని గౌరవిస్తా అని చెప్పారు. తదనంతరం మొన్న వచ్చిన ఫలితాల్లో మన 180 ఎంపీటీసీలు, 2 జెడ్పీటీసీలు, విశాఖపట్నంలో 3 కార్పొరేషన్ ఎన్నికలు, చాలా ప్రాంతాల్లో వైస్ చైర్మన్లుగా, ఉప సర్పంచులుగా, సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా ఎంత గొప్పగా గర్వంగా, సార్ నేను ఉట్టి జనసేన జెండా పట్టుకుని తిరిగాను సార్, ఇంటింటికి వెళ్ళి కాలు మొక్కాను సార్, ప్రజలు నన్ను ఆశీర్వదించారు, నన్ను గౌరవించారు, మన సిద్ధాంతాలు నమ్మారు, దానికోసం మా వంతు ప్రయాణం మేము చేస్తున్నాం అనే భావన వాళ్ళు వ్యక్తపరిచినప్పుడు మన పార్టీకి ఎంత బలం ఉండాలో మీరు చెప్పండి. జీరో బేస్డ్ బడ్జెట్ పాలిటిక్స్ అంటే మీరు అసలు క్యాంపెయిన్ చేయకూడదని కాదు, క్యాంపెయిన్గానే చేయాలి. ఎలక్షన్ అన్నప్పుడు మనం పోరాడాలి, ప్రతి ఇంటికి 2 సార్లు కాదు 4 సార్లు వెళ్ళాలి, ఓటర్లను కలిసి బ్రతిమలాడాలి, జనసేన పార్టీ కోసం మీరు ఓటేయండి, మా అధ్యక్షుల వారి కోరిక మేరకు మీకోసం సేవ చేయడానికి మేము ముందొచ్చామని మీరు ఒప్పించండి, నమ్మించండి, దానికోసం ఈ ప్రస్థానం. అంతేగాని ఎలక్షన్లు అంటే మనం ఏదో బీఫామ్ తీసుకున్నాం, నామినేషన్ వేసి కూర్చున్నాం అంటే సరిపోదు. ప్రజలు చూస్తూనే ఉన్నారు. మనం మీ అందరికీ తెలుసు, ఒక గ్రామంలో ఒక ఎంపీటీసీ బహిరంగంగా నేను జనసేన పార్టీకి అభ్యర్థిని కాదు, నేను వైసీపీకి మద్దతు తెలుపుతున్నానంటే చెప్పు పెట్టి కొట్టేటట్టు ప్రజానీకం అతను లేకపోయినా, అతను బరిలో లేకపోయినా జనసేన పార్టీకి గాజు గ్లాసుకి ఓటేసి అద్భుతంగా గెలిపించారు. ఒక ఎంపీటీసీ అభ్యర్థిని మన పార్టీ కోసం గెలిపించారు. అది మనకి స్ఫూర్తి, అది మనకి స్ఫూర్తి. ఓటర్ని నమ్మండి, సామాన్యుడిని నమ్మండి. రాష్ట్రంలో వీళ్ళు ఈరోజు చేస్తున్న దుష్ప్రచారం నమ్మబాకండి, దుష్ప్రచారం నమ్మబాకండి. ఎన్నికలప్పుడు తీసుకునే నిర్ణయాలు వేరు. పార్టీ నిర్మాణంలో భాగంగా క్షేత్రస్థాయిలో మీరు చేస్తున్న కృషిని మీరు వదలబాకండి. దేనికోసం మనం ఈ ప్రయాణం చేస్తున్నాం? మన ప్రజానికాని కోసం, మన రాష్ట్రం కోసం. ఆ రోజు భారతీయ జనతా పార్టీతో పాటు కొన్ని మంతనాలు జరిపినప్పుడు, సమావేశాలు జరిపినప్పుడు వాస్తవంగా ఎన్నికలైన 7-8 నెలలకే మనకి ఇంకొక పార్టీతోటి మనకి అవగాహన కుదరాల్సిన అవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆలోచించింది ఏంటంటే, మన పిల్లలకి మనం బలం ఇద్దాం. లా అండ్ ఆర్డర్ క్షీణిస్తోంది, కావాలని మన పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు, మన జన సైనికులను ఇబ్బంది పెడుతున్నారు. భారతీయ జనతా పార్టీతో మనం పొత్తు పెట్టుకుంటే మన వాళ్ళకు ఒక ధైర్యం నింపుతుంది. మన రాష్ట్రానికి, ఈరోజు ఇది కూడా చెప్తున్నాను నేను మీకు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశాలపైన ఎక్కడ కూడా మేము వెనకడుగు వేయం. మన ప్రజల కోసం మేము నిలబడతాం, మన ప్రజల కోసమే మేము పోరాడతాం. మన రాష్ట్రానికి ప్రయోజనం అయ్యే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం మనకు ఇమేలు జరగాలి, మన రాష్ట్రానికి ఇంకా పెట్టుబడులు రావాలి, మన యువతకు ఉపాధి కల్పించాలని ఈ ఒక్క మాట తప్ప స్వప్రయోజనం కోసం కాదు, స్వప్రయోజనం కోసం అసలు కానే కాదు. చాలా బలంగా పవన్ కళ్యాణ్ గారు అడిగారు, మీకేమైనా ఇబ్బంది ఉంటే దేశవ్యాప్తంగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వేరు, మన రాష్ట్రం సంగతి ఏంటి, మన ప్రజల సంగతి ఏంటి? నేను ప్రజల పక్షాన మాట్లాడుతున్నాను. మన రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల గురించి, మన రాష్ట్రంలో గతంలో ఆ ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన వాగ్దానాల గురించి మీరు ఆలోచించుకుని, చర్చించుకుని ఏదో ఒక విధంగా మన ప్రజలకి మేలు జరిగే విధంగా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. దానికి బలంగా మేము కట్టుబడి ఉన్నాం అనే మాట చాలా స్పష్టంగా చెప్పారు. భారతీయ జనతా పార్టీలో కూడా రకరకాల ఆలోచనలు ఉండొచ్చు, వాళ్ళది భారతదేశం మొత్తం సంబంధించిన పార్టీ. జనసేన పార్టీ మన రాష్ట్రంలో మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, మన ప్రజలకి మేలు జరిగే విధంగా, మన రాష్ట్రానికి పెట్టుబడి వచ్చే విధంగా, మన రాష్ట్ర ప్రజలకి, మన యువతకి ఉపాధి వచ్చే విధంగానే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలు తీసుకుంటారు తప్ప మనం ఏ రోజు కూడా ఏ సమావేశంలో కూడా మనం వెనకడుగు వేయలేదు. భవిష్యత్తులో మీరందరూ కూడా మీ ద్వారా కనీసం 100 కుటుంబాలని మీరు కలిసి ఏ విధంగా మన పార్టీ కష్టపడి ఎదుగుతోంది,
ఏ విధంగా మన ఆలోచనల్ని పవన్ కళ్యాణ్ గారు మీ అందరి ద్వారా సామాన్య ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు, ఏ విధంగా మన పార్టీ నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఒక స్థానం ఉంది, ప్రతి ఒక్కరికి ఒక గౌరవం ఉంది. పదవుల లోటు ఎక్కడ లేదే. వివిధ కమిటీలు నిర్మాణం చేసుకుంటున్నాం. భవిష్యత్తులో ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కమిటీ, రాష్ట్ర వ్యాప్తంగా యువతకు ఒక కమిటీ, అదేవిధంగా కొత్త ఆలోచనలతోటి భవన నిర్మాణ కార్మికులకు కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయమని పవన్ కళ్యాణ్ గారు కోరారు. సమస్యలపైన మనం సిద్ధమవుదాం, దానికోసం మనం ముందుకెళ్దాం. నేను ఈరోజు మీ అందరి దృష్టి తీసుకురాగలిగేది ఏంటంటే, క్షేత్రస్థాయిలో ఒక జన సైనికుడు, ఒక వీర మహిళ మన పార్టీకి అండగా నిలబడ్డారంటే ఒక పదవి కోసం మాత్రం కాదు. నిజాయితీగా వాళ్ళు మనతో పాటు ప్రయాణం చేస్తున్నారు. నిజాయితీగా వాళ్ళు మనతో పాటు మన అధ్యక్షులు వారిని గౌరవించుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. నాయకులుగా మనందరం కూడా తగ్గాలి. మనందరం కూడా మన గర్వాన్ని తగ్గించుకుని వాళ్ళకి మర్యాద ఇచ్చే విధంగా, వాళ్ళకు స్థానం కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రతి ఒక్కరితో మాట్లాడి సంప్రదించి ఆ గౌరవం నింపుతారో అదే ఆలోచనతో మనం కూడా క్షేత్రస్థాయిలో ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఈ విస్తృత స్థాయి సమావేశం సర్పంచులకి, ఉప సర్పంచులకి, వార్డు మెంబర్లకి మేము ఆహ్వానం పంపలేదు. ఎందుకంటే కోవిడ్ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే పంచాయతీరాజ్ సదస్సు ఒకటి ఏర్పాటు చేయమన్నారు. దానికి సర్పంచుల్ని, ఉప సర్పంచుల్ని, వార్డు మెంబర్ని ఆహ్వానించి ఒక విస్తృత స్థాయి సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా మనం ఆహ్వానించి బ్రహ్మాండంగా చేసుకుందాం కార్యక్రమం అని చెప్పారు. రాజ్యాంగం పైన ఉన్న నమ్మకం, పరిపాలన పైన ఆలోచన, కొత్త కొత్త తరహా పథకాలు, వీటన్నిటి గురించి కూడా మీరు అధ్యయనం చేయండి, సమాచారం అందించండి. ఎందుకంటే మనం విలువలతో కూడిన పార్టీ. మనం ఎక్కడ మనం తగ్గం. ఎవరి మాటలో విని ఎవరో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారని మనం తగ్గాల్సిన అవసరం ఎక్కడ కూడా లేదు. ఈరోజు మన అధ్యక్షులు వారు చివరిగా మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడతారు. రాబోయే రోజుల్లో మన ప్రయాణం ఎటుంది, ఏ విధంగా మనం ప్రయాణం చేయాలి, ఏ విధంగా ప్రతి జన సైనికుడు, ప్రతి నాయకుడు కష్టపడి పనిచేయాలి, ఏ విధంగా మన పార్టీ నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి బలంగా మీరందరూ నిలబడాలి, వీటిపైన మీ అందరికీ మనస్ఫూర్తిగా నిండు మనసుతోటి ఆయన అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు. అర్థం చేసుకోండి ఒకసారి. మన జన సైనికులు ఎట్లాగో అర్థం చేసుకోగలుగుతారు. మీడియా మిత్రుల్ని నేను కోరేది, రాష్ట్ర ప్రజల్ని కూడా నేను కోరేది, వ్యక్తిగతంగా డ్యామేజ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు. దాని ద్వారా మీకు ఏం మేలు జరగదు. రాజకీయ లబ్ధి కోసం మీరు బలమైన నమ్మకంతో సమాజం కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తిని రాజకీయాల్లో రానియకుండా, ఒక శక్తిగా ఎదగనీయకుండా మీరు చేసే ప్రయత్నాన్ని మా జన సైనికులు, మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా తిప్పి కొడతారు, బలంగా నిలబడతారు. దానికోసం మీకు సమాధానం చెప్తున్నాను. రాబోయే రోజుల్లో అక్టోబర్ 2వ తారీఖున మహాత్మా గాంధీ గారి జయంతి రోజున ప్రతి నియోజకవర్గంలో ఒక రోడ్డుని ఎంపిక చేసుకుని శ్రమదాన కార్యక్రమం చేద్దామని అధ్యక్షులు వారు మన దృష్టికి తీసుకొచ్చారు. చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం. 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడ కూడా తట్టడి మట్టేయలేదు ఈ ప్రభుత్వం. ఎక్కడ కూడా ఒక 1 కోటి రూపాయలు, ఒక 10 లక్షల రూపాయలు, ఒక 1 లక్ష రూపాయలు రోడ్లు మరమ్మతు కోసం ఎక్కడ కూడా అందించలేదు. చూసాం, ఎదురు చూసాం. ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల సమస్యలపైన మనం స్పందిద్దామని ఒక డిజిటల్ క్యాంపెయిన్ తీసుకొచ్చాం. లక్షల ఫోటోలు వచ్చినాయి, వేలలో మనకి వీడియోలు వచ్చినాయి. రోడ్ల పైన పాపం యువత ఎన్ని కష్టాలు పడిపోతున్నారో, 2 వీలర్స్ పైన రైతులు, ట్రాక్టర్లు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, బస్సులు, లారీలు, సామాన్య ప్రజలు తిరుగుతున్న ఆటోలు ఏ విధంగా బోల్తా పడుతున్నాయో ఆ విజువల్స్ అన్ని కూడా చూసాం. ప్రభుత్వం నుంచి ఏమాత్రం కూడా కదలిక రాలేదు. మొన్న సాయంత్రం ఎప్పుడైతే మనం ప్రకటించామో తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాని కలిపే వంతెన, మనం అందరం కవాత్ చేసిన ప్రాంతం ధవళేశ్వరం బ్యారేజ్ వంతెన, అక్కడున్న ఫోటోలు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ రోజున ఇంత దుస్థితి వచ్చిందా మన రాష్ట్రానికని. ముఖ్యమైన రహదారి, ప్రధానమైన వంతెన, అక్కడ కూడా కనీసం ఈ ప్రభుత్వం కనికరించి ఒక 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి మరమ్మతులు చేయలేదు. సో ఉదయం 10 గంటలకి మన అధ్యక్షుల వారు ఆ ప్రాంతాన్ని చేరి అక్కడ జన సైనికులతో పాటు, జిల్లా నాయకులతో పాటు శ్రమదానం చేసి
మధ్యాహ్నం 2ంటికి పుట్టపర్తిలో, అక్కడ ధర్మవరం పుట్టపర్తి రోడ్డు, కొత్త చెరువు అనే గ్రామం, ఆ పంచాయతీ గ్రామంలో ఉన్న రోడ్డు, అది కూడా ప్రధానమైన రహదారి. ఆశ్చర్యం ఏంటంటే రోడ్లు భవనాల శాఖ మంత్రి గారు పక్క మండలం అది, అటువంటి రోడ్ని మనం ఎంపిక చేసుకున్నాం. కానీ ఎప్పుడైతే మన ప్రకటన వెలువడిందో హడావడిగా రాత్రి జేసీబీల్ని లారీల్ని తోలి ఆ రోడ్డు మరమ్మతు ప్రారంభించారు. స్వాగతిద్దాం. ఎందుకంటే మనం కూడా కోరేది ఇదే కదా, మన ప్రజానీకానికి మేలు జరగాలనే కదా. పవన్ కళ్యాణ్ గారు ప్రతి రోడ్డు రాగలితే వస్తారు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సందర్శిస్తారు, ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ విధంగా అభివృద్ధి జరగాలని కోరుకునే వ్యక్తి. కేవలం ఓట్ల కోసం బతికేది కాదు. మీకు ఇదే చిత్తశుద్ధి ఈ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి ఉండుంటే ఇటువంటి ఉద్యమం జరిగేదా చెప్పండి? ఈ విధంగా ప్రజలు నిలదీసేవాళ్ళ చెప్పండి? ఈ విధంగా మీరు హడావడిగా టెండర్ లేకపోయినా కూడా మీరు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వస్తారో అనే భయంతో రోడ్లు మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది జనసేన పార్టీలో. మీరందరూ కూడా అంకిత భావంతో పనిచేయండి, నిండు మనసుతో పనిచేయండి. మనందరం పనిచేసేది పవన్ కళ్యాణ్ గారి కోసమే, ఆయన మన ప్రజల కోసం. కాబట్టి మన రాష్ట్రం మంచిగా ఉండాలి, అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి చూస్తే చాలా బాధ కలిగిస్తుంది. మన రాష్ట్రంలో మనం చేసుకోలేకపోతున్నాం. ఎంత త్యాగాలు చేశారు మహానుభావులు గతంలో మన ప్రాంతంలో, ఎంతమంది మన ప్రాంతానికి సొంత భూములు దారదత్తం చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో భారతదేశంలోనే అత్యధికంగా గాంధీజీ గారికి ఆ రోజు విరాళాలు ఇచ్చింది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మహిళలు, రైతులు, మహానుభావులు ఎంతోమంది ఆ రోజు దాతలుగా మారారు. ఆ రోజు ఇచ్చిన భూముల్ని ఈ ప్రభుత్వం ఈరోజు అమ్ముకుంటాం సిగ్గు లేకుండా. ఎక్కడ చూసినా ప్రతిరోజు అప్పులు చేసి మన రాష్ట్రాన్ని చాలా కింద స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ధీటుగా సమాధానం చెప్తాం, నిలకడగా చెప్తాం. మీరెవ్వరు కూడా ఆవేశానికి గురవ్వబాకండి. 3-4 రోజుల నుంచి జరుగుతున్న ఈ ప్రయత్నం గురించి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా జవాబు చెప్తారు, ఇదే వేదికగా జవాబు చెప్తారు. ఇదే వేదికగా ఆయన జవాబు చెప్తారు. కాబట్టి మీరెవ్వరు కూడా ఆవేశానికి గురవ్వబాకండి. మన జన సైనికులు మన పార్టీ తరఫున మనం చేసే కార్యక్రమాలు మన రాష్ట్ర ప్రజల కోసం, మన మహిళల కోసం, మన నాయకుడి కోసం అనే భావనతోటి మీరు నిలకడగా మంచి ఆలోచనతోటి మీరు ముందుకు సాగాలని కోరుతున్నాను. కొద్ది సమయం ముందుగా వేదిక పైన ఉన్న పెద్దలందరూ కూడా మాట్లాడతారు. దాని తర్వాత నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, అదేవిధంగా కొంతమంది ఇన్ఛార్జీలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈరోజు ఈ విస్తృత స్థాయి సమావేశం కేవలం రాజకీయ అంశాలపైన, రాజకీయ పరంగా మన పార్టీ ఏ విధంగా ముందుకెళ్తోంది, క్షేత్రస్థాయిలో మీకు కొన్ని ఆలోచనలు వచ్చినా, కొన్ని సూచనలు వచ్చినా ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకొచ్చేటట్టు మీరు ప్రయత్నం చేయండి. దానికి పరిమితం అవ్వండి. మనందరికన్నా బలంగా సమాధానం చెప్పగలిగే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ వ్యక్తుల గురించి నిస్సిగ్గుగా వాళ్ళు మాట్లాడిన మాటల గురించి ఆయనే చాలా బలంగా మాట్లాడబోతున్నారు ఈ రోజున. దానికి మీరందరూ సిద్ధమవ్వండి, ఓపికగా ఉంటారని కోరుతూ ప్రతి ఒక్కరు కూడా దయచేసి సమయాన్ని పాటించండి. ఎందుకంటే ఎక్కువ మందికి మనం అవకాశం ఇద్దామని ప్రెసిడెంట్ గారు ఇప్పుడే కౌరు పంపారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ పేరు పిలవగానే మీరు వచ్చి మన జిల్లాలో జరుగుతున్న కార్యక్రమం, మన పార్టీ పరంగా మనం చేస్తున్న కార్యక్రమం గురించి క్లుప్తంగా మీరు వివరిస్తే తప్పకుండా మనకి ఈ సమావేశాన్ని ముందు మన పార్టీ పటిష్టంగా పెరిగేటట్టు మనం ఓ ప్రయత్నం చేద్దాం. ముందుగా కాకినాడ నుంచి పెద్దలు శశిధర్